నీ ముక్కు ఎక్కడ ఉందిరా అంటే ఇట్లా చూపెట్టాడట వెనకడకొకడు అట్లా ఉంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి తగిన రోడ్లు ఏర్పాటు చేసి ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలి. అది ముందు చేసి అది కన్స్ట్రక్షన్లో ఉండగానే ఇది చెయ్యాలి. దానికి అంతకుముందు రోడ్లు వేస్తుంటే విజయసాయిరెడ్డి కోసం రోడ్లు వేశారు, లేకపోతే బొత్స సత్యనారాయణ కోసం రోడ్లు వేశారని తప్పుడు ప్రచారం చేసుకొచ్చారు. ఈలోపు ప్రభుత్వం పడిపోయింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో ఆ రోడ్లు పూర్తయిపోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు అవి కూడా పూర్తయిపోయింది. కానీ అది మానేసేసి ఇప్పుడు వచ్చాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు స్పష్టంగా కనబడుతున్నాయి. బెంగళూరులో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎంత తలనొప్పో ఇక్కడ అట్లాంటి పరిస్థితి కనబడుతుంది. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఒక దిక్కుమాలినటువంటి కథ. ఫెర్రీ పెడితే లేదు వర్రీ అట. ఏంటంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖ నుంచి వేగవంతమైన రవాణా వ్యవస్థ అవసరం. రోడ్డు రవాణా మీద ఒత్తిడి తగ్గించడానికి సముద్ర మార్గంలో ఫెర్రీ లేదా స్పీడ్ బోట్ల రవాణా సరైన ప్రత్యామ్నాయమని నిపుణులు సూచిస్తున్నారు. విశాఖ నుంచి విమానాశ్రయానికి 45-50 కిలోమీటర్ల దూరం కార్లు ఇతర వాహనాల్లో సుమారు 1:45 నిమిషాల నుంచి 2 గంటలు పడుతుంది. ప్రయాణ సమయం తగ్గించడానికి విమాన ప్రయాణికులకు విశాఖ ఫిషింగ్ హార్బర్ పోర్టు రుషికొండ నుంచి భోగాపురం సమీప తీరానికి సముద్ర మార్గంలో ఫెర్రీ సేవలు వినియోగించుకోవచ్చు. స్పీడ్ ఫెర్రీలు క్రూయిజ్ బోట్ల ద్వారా అరగంటలో 46 కిలోమీటర్లు చేరుకోవచ్చు. ఫెర్రీ ప్రయాణం పర్యాటక రంగ ప్రగతికి ఊతమవుతుంది. ఫెర్రీలోనే తాజా వంటకాలు అందించవచ్చు. భోగాపురం విమానాశ్రయ కనెక్టివిటీ మీద అధ్యయనం చేసిన సెడార్ సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సంస్థ తరపున అధ్యక్షుడు ప్రొఫెసర్ కేసీ రెడ్డి ఇటీవల విశాఖలో నివేదికను విడుదల చేశారట. ఇది వింత. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు 4-5 బ్యాగులు వేసుకుని వెళ్తాం. ఈ బ్యాగులన్నీ వేసుకుని ఫెర్రీలోకి వెళ్ళి ఆ ఫెర్రీలో ఒక అరగంట సేపు జర్నీ చేసి అక్కడ మళ్ళీ ఇవన్నీ దించుకుని అక్కడ మళ్ళీ పెట్టుకుంటారా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఏం ఆలోచిస్తున్నామో, ఏం వెళ్తున్నామో, ఏం మాట్లాడుతున్నాము అన్నటువంటిది. లగేజీతో వెళ్ళేటటువంటి వాళ్ళు వాహనంలో వెళ్ళేది ఎందుకు? దాంట్లో అయితే అన్నీ తీసుకుని వెళ్ళిపోవచ్చు, అక్కడ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోవచ్చు అని. ఇప్పుడు దిగి మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కి ఏంటో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థమవుతుందో లేదో, లేకపోతే జనాలు వెర్రోళ్ళు అనుకుంటున్నారో ఆలోచించుకోవాల్సింది.